ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇంకప్పుడు పంపించా, ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనే మాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఇంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, సినిమా చేయడం జరిగింది. అండ్ నువ్వే సినిమాకి ఫస్ట్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మనకి త్రివిక్రమ్ గారి. అవునండి. సో మీరు ముందే నమ్మారు, ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, అంతా బాగుంది సార్. రైటర్గా త్రివిక్రమ్కి, డైరెక్టర్గా త్రివిక్రమ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రైటింగ్లో ఆయన అప్పటిదాకా చాలా బలంగా ఉన్న వ్యక్తి, డైరెక్షన్కి వచ్చేదాకా కొత్త. ఆ మేకింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనాయా? నువ్వే అబ్సల్యూట్గా సమస్యలు ఏం లేవండి. ఒకే ఒక్కటి కొంచెం మెరుగుపడేదేమో క్లైమాక్స్ విషయంగా. అన్ని సినిమాలకి ముందే క్లైమాక్స్ ఆఖరి డైలాగ్ దాకా ఉంటుంది. దీంట్లో కూడా 2-3 క్లైమాక్స్ అనుకున్నాము. దాన్ని పకడ్బందీగా ఇదే చేయబోతున్నాం అనేది అనుకోకుండా చిన్న ఒక 10%, 15% ఎక్కడో ఇది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి ఇబ్బంది నేను గమనించింది, ఏదైతే త్రివిక్రమ్ బలంగా రాశాడో సీన్ని అంతకంటే బలంగా శాస్త్రి గారు పాటకి సంబంధించిన పాట రాశాడు. అంటే ఏమైంది, అంతకుముందు ఆడియన్స్ చూసేసిన దాన్ని మళ్ళీ పాటలో చెప్తున్నాం మనం. దట్ హ్యాస్ బికమ్ లిటిల్ రిపిటేటివ్, దట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. సో అంటే ఆ సినిమా వి మేడ్ దట్ ఫిల్మ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో కమర్షియల్గా ఎంత చేసింది, ఎంత డబ్బులు వచ్చినాయి, దట్ నెవర్ మ్యాటర్డ్. వాళ్ళు నువ్వు నచ్చావు కూడా అంత డబ్బులు తెచ్చింది ఊరిని జస్ట్ ఫర్ మై లైఫ్ టు సెటిల్ డౌన్, అదే రిఫరెన్స్ ఇచ్చానండి. సో నువ్వే కూడా ఇప్పటికీ ఒక మంచి సినిమాగానే గుర్తుండిపోతుంది. మేబీ దాంతోపాటు రిలీజ్ అయిన ఇడియట్ అనే సినిమా రిలీజ్ అయింది, మేబీ సిమిలర్ పాయింట్. అది కమర్షియల్గా ఎక్కువ చేసిందండి. ఎందుకంటే ద వే ఇట్ వాజ్ ప్రజెంటెడ్ బై పూరి వాజ్ టు మేక్ ఆల్ ది ఆడియన్స్ గో ఫర్ ఇట్, కింద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా. వెరస్ దీంట్లో టచ్ ఆఫ్ క్లాస్ ఉంటుంది. అవును, ముఖ్యంగా ఫాదరు డాటర్ రిలేషన్. సో ఇన్ మై ఒపీనియన్, ఫర్ ది ఫ్యామిలీ ఆడియన్స్ దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ వాట్ వీ చోజ్. ది అదర్ డే ఆల్సో వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో నువ్వే అంటే అది కూడా ఒక గౌరవం తీసుకొచ్చే, రెస్పెక్ట్ తెచ్చే ఫిల్మే అది. సో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు త్రివిక్రమ్ కి టోటల్గా చక్కగా అందంగా ఆడతా పాడతానే చేసుకున్నాం మనం. ఎందుకంటే ఆల్రెడీ 2 సూపర్ హిట్ ఫిల్మ్స్తో ట్రావెల్ ఉంది మాది, ప్లస్ తరుణ్ ఇంట్లో వాడే. సో శ్రేయ కూడా కలిసిపోయింది. చాలా హ్యాపీ జర్నీ అనండి. సార్ నాకు ఈ సినిమా గురించి ఒక డౌట్ ఉంది, ప్లీజ్. కొంతమంది దీన్ని కంప్లైంట్గా కూడా చెప్పున్నారు. సో మీ ముందు పెడుతున్నా. సినిమా క్లైమాక్స్ సార్, ముహూర్తానికి పెళ్లి జరగలేదని చెప్పి ఫాదర్ మారిపోవడం అనేది చాలా కన్విన్సింగ్గా లేదు అని కొంతమంది చెప్పిన మాట. మీరు దీనికి అగ్రీ చేస్తారా? అందుకే నేను మీతో చెప్పింది 2-3 క్లైమాక్స్లు అనుకున్నాం. అప్పుడు మేము బలంగా ఇది చేద్దామని అక్కడెక్కడో చిన్న ల్యాప్స్ ఉంది. ప్రాబ్లీ దట్ కుడ్ బి సమ్ ఏ ఫ్యాక్టర్ వై ఇట్ డిడ్ నాట్ బికమ్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఏదైనా అదే కదా బలం కావాల్సింది. ఒక అద్భుతమైన పాట ఉంది అక్కడ. అవును, పదే నువ్వే కావాలంటుంది, పదే నా ప్రాణం. ఈ మ్యాజిక్లో అది కొంచెం క్లైమాక్స్ అంత బలంగా లేదు ఉన్నమాట వాస్తవం మీరు అన్నది. ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అది కూడా ఇట్లా సరసనే చేరేది, కొంచెం కింద ఉండేది కాదు అది. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు అనుకున్న వేరే క్లైమాక్స్ ఏదైనా చెప్పగలరు? లేదు, నేను అనుకున్న క్లైమాక్స్ ఏదైనా లేదు, ఏదైనా త్రివిక్రమ్ రాసిన క్లైమాక్స్లే. వాటిలో ఏదైనా మీకు గుర్తుందా? నాకు గుర్తులేదు. ఓకే. అండ్ మీ మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తుగా ఉంటాయి సార్, నువ్వే సినిమా మాత్రం ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారి ఫస్ట్ డైరెక్షన్ చేసిన మూవీ అవ్వడం వల్ల కానీ, లేదా అది ఎందుకు అర్థం కాదు కానీ, ఏ సినిమాలో లేని ఆ తండ్రి కూతురు బాండింగ్ అనేది హీరో హీరోయిన్ ప్రేమ కంటే వాళ్ళిద్దరి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంట్లో, తండ్రి కూతురుది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ కోసం కానీ, ఆ పర్టికులర్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? స్క్రిప్ట్లోనే ఉందండి అదంతా. త్రివిక్రమ్ రాసుకున్నప్పుడే ఇప్పుడు నువ్వే కావాలి అప్పుడు చెప్పిన స్క్రిప్ట్ అందులో తూచా తప్పకుండానే చేసాం. తను ఆ రోజున ఏదైతే చెప్పాడో మైనర్ అడ్జస్ట్మెంట్స్ తప్పితే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచడం అట్లాంటిది అదే స్క్రిప్ట్ తను సినిమాగా చూపించాడండి అక్కడ. సో ఈ క్లైమాక్స్ విషయంగా మీరు చెప్పినట్టు ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే, సో నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే 3 ఒకే స్థాయిలో ఉండేది, కొంచెం ఒక మెట్టు తక్కువలో
మీరు ఇందాక ఒక మాట అన్నారు, కోటి గారు మీ దగ్గరికి వచ్చి భాస్కర్తో త్రివిక్రమ్తో నువ్వు 30 సినిమాలన్నా చేసేయచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినాయి, అంత ట్రావెల్ అయిపోయింది, పైగా మీ ఇద్దరి మధ్య మీ ముగ్గురు మధ్య అంత బాండింగ్ ఏర్పడింది, వాళ్ళిద్దరు మీటర్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి, తర్వాత ఎందుకు మీ ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కాలేదు? అంటే అండి, త్రివిక్రమ్ వేరే డైరెక్టర్గా ఎదిగాడు, అతడు జల్సా ఇట్లాంటి సినిమాలన్నీ చేసుకుంటా. భాస్కర్ కూడా తన పంథాలో తను వెళ్తాడు. నేను 2 సినిమాలు భాస్కర్తో చేశాను. అవును, అది క్లాస్మేట్స్ ఒకటి చేశాను, తర్వాత మసాలా అనే సినిమా వెంకీతో చేశాను. సో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి సరైన ఇది అట్మాస్ఫియర్ రాలా. సార్ నేను ఇంకా ఓపెన్గానే వేరే Please, క్వశ్చన్ please. అడుగుతాను సార్. త్రివిక్రమ్ గారితో ఎందుకు మళ్ళీ చేయలేకపోయారు? ఎవరు, నేనా? టు బి ఆనెస్ట్ అండి, త్రివిక్రమ్ మనం చేద్దామని అడిగినప్పుడు మనం చేద్దాం అన్నాడు. బట్ సరైన వాట్ యు కాల్, నాకు రామ్ అండ్ త్రివిక్రమ్తో చేయాలని అనిపించేది ఎక్కువ. సార్ సో గత 5 సంవత్సరాలుగా నేను తగ్గించేసుకున్నా సినిమాలు చేసే ప్రాసెస్. ఎందుకంటే ఇవాళ ద్వారంలో ఆఫ్టర్ కరోనా ద వే పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ ఈజ్ విత్ ఎ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్. సార్ బహుశా అదే పంథాలు ఉన్నట్టయితే ఇప్పుడు చేద్దాం సీను అని అనేవాడేమో. బట్ ఆ మాట అంటాను కూడా నాకు ఆ మైండ్ సెట్ ఇప్పుడు. ఇట్ వుడ్ బి గుడ్ టు డూ ఎ ఫిలిం, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఇన్ పొజిషన్ టు డూ ఇట్ నౌ. నాకు వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్, కరెక్టో కాదో మీరు చెప్పండి. మీరు తర్వాత కాలంలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ప్రయత్నించారు, కానీ త్రివిక్రమ్ బిజీ అవ్వడం వల్ల కుదరలేదు అని చెప్పి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజమా అబద్ధం? కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది ఇట్లాంటిది. అది కాదు, యాక్చువల్గా త్రివిక్రమ్ జల్సా చేయడానికి ముందు ఒక కథ నాకు చెప్పాడు, చాలా బాగా నచ్చింది నాకు. సార్ అదే వెంకటేష్ బాబు కూడా చెప్పాడు. కాకపోతే ఆ టైంలో వెంకటేష్ బాబు ఆడవారి మాటలకి ఒక సినిమా, అవును, ఆడవారి మాటలకు అద్దాలు వేరు, అట్లాంటి సినిమా ఏదో చేస్తా, త్రివిక్రమ్ చెప్పిన కథ కొంచెం దానికి దగ్గరగా ఉంటుందేమో, ఇప్పుడు ఇది వద్దులే అన్నాడు. సో నాకు దానికి దీనికి సంబంధం ఉండి చేస్తే బాగుండేది, అంత స్వార్థం, అంత ఇష్టం ఉండేది ఈ సబ్జెక్ట్ మీద. బట్ అన్నీ అనుకూలించాలి కదా. సార్ సో అప్పుడు త్రివిక్రమ్ జల్సాకి వెళ్ళటం, వెంకటేష్ బాబు వేరే సినిమాలకు వెళ్ళటం అట్లా జరిగిందండి. సార్ అంతకుమించి మీరు ఇందాక నువ్వే ఫంక్షన్ చేసాం మేము అని చెప్పారు. నువ్వే మూవీకి సంబంధించి 20 years అయిన ఫంక్షన్. అదే ఆ స్టేజ్ మీద అంత ఎత్తుకి ఎదిగిపోయిన తర్వాత కూడా త్రివిక్రమ్ గారు మీ కాళ్ళకి నమస్కారం తీసుకోవడం, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? త్రివిక్రమ్ సంస్కారం అది, బిడ్డలాంటాడు. దట్స్ ఇట్. ఆయన మాటల్లో కూడా ఇదే అనిపించింది. అంటే నాకు మాట్లాడుతుంటే ఎమోషన్ అవుతున్నాను. అదే ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చారు మీకు ఆయన. అదే ఏ రోజు కూడా స్రవంతి రవికిషోర్ గారు అని అంటాను, కానీ ఆయన పేరుతో కూడా మామూలుగా కూడా పిలవలేను నేను. ఆయన లేకుంటే నేను లేనన్నట్టు చెప్పారు. నేనంటే అంత ప్రేమ ఉంది తనకి. మొన్న సీన్ ఒక్కసేపు కూర్చుందాం దీని మీద అంటే ఇమీడియట్గా వచ్చి ఆఫీస్లో, బస్సు ఈ మధ్యకాలంలో ఎవరు ఆఫీస్కి వెళ్ళట్టు కూర్చొని ఉండడు. సో తనకి ఆ భేదం లేదు. సో ఆ ఇష్టం, ఆ ప్రేమ అట్లాగే ఉండటం బెటర్ చక్కగా. మీరు ఇద్దరు కూడా ఆ బంధాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నట్టున్నారు. ఎస్, ఆ సన్నని గీతను ఎవరు దాటకుండా. 100%. సార్ నాకు ఈ నేపథ్యంలో మళ్ళీ సారీ, నేను ఇందాకే చెప్పాను నేను వెనకది ముందు దానికి మార్చేసి అడుగుతున్నానని. ఈ నేపథ్యంలో ఒక్కసారి త్రివిక్రమ్ గారు పంజాగుట్ట రూమ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి మీరు వెళ్ళి ఆయనకి ఫోన్ చేసిన ఆ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఒక్కటి మాతో పంచుకోలేదు? అప్పుడు పగలు రాత్రి తేడాలని తెలిసే కాదు, ఎందుకంటే మా ప్రపంచం అదే, పగలు రాత్రి